అరేబియన్ బ్రెడ్ పుడింగ్, మోస్ట్ ఈజీ అండ్ డెలీషియస్ రెసిపీ. ఇది చేయడం చాలా చాలా అంటే చాలా ఈజీ. దీనికి కావాల్సిన ఓన్లీ 6 ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం మిల్క్ బాయిల్ చేసుకోవాలి, కానీ దానికి ముందు కొన్ని మిల్క్ తీసుకొని సపరేట్గా తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ చాలు, ఎక్కువ చేసుకుంటే కస్టర్డ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ మిక్స్ని మిల్క్లో మిక్స్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అసలు ఎందుకు ఇట్లా సపరేట్ తీసుకున్నాం, సో దాట్ ఈ కస్టర్డ్లో లమ్స్ ఫామ్ కాకుండా ఉంటాయి, అట్లా సపరేట్గా కొంచెం తీసుకుంటే. అండ్ మిల్క్ మంచిగా బాయిల్ అయినప్పుడు చల్లగా అయిపోయిన దానికి పక్కకు పెట్టేసి మిల్క్ బ్రెడ్ తీసుకోండి. దాని 4 సైజ్ని చాప్ 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 చేసేయండి, తీసి పక్క పెట్టండి. ఆ బ్రెడ్ కూడా పడేయకండి, ఎప్పుడైనా టైంపాస్కి తినొచ్చు. ఈ రెసిపీలో అయితే ఎట్లయినా అవసరం పడే, సో తీసి పక్కకి వేసుకోండి, లేకుంటే మీ స్ట్రీట్ డాగ్స్కి వేసేయండి. సో ఇదంతా మంచిగా బ్యూటిఫై చేసి బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి తెల్లగా చేసినట్టు చేసేసినాక ఒక బౌల్లో ఇట్లా కొంచెం కస్టర్డ్ వేసుకొని దాని తర్వాత బ్రెడ్ పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని మళ్ళీ బ్రెడ్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోండి. దాని మొత్తానికి బ్రెడ్ని ముంచి తేలాలి ఆ కస్టర్డ్లో, అప్పుడే అది మెత్తగా అయ్యి చాలా టేస్టీగా అవుతుంది. అండ్ ఈ రెసిపీ చేసినాక మనం ఇమీడియట్గా తినడానికి ఉండదు, అట్లీస్ట్ 6 to 8 hours ఫ్రిడ్జ్లో పెట్టండి. నేనైతే 12 hours పెట్టిన. యాక్చువల్లీ చేసినాక ఒక 3 days 4 days కూడా మంచిగా ఉంది. సో ఫ్రిడ్జ్లో పెట్టడం ఇంపార్టెంట్ దీనికి. కానీ చాలా టేస్టీ ఉండే. మళ్ళీ చేసుకుందామంటే డైట్ కదా, సో ఒక్కసారికే ఇంత చాలే ఈ జన్మకి అని చెప్పి లైట్ తీసుకున్నాం. సరేలే, మన విషయం పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మన ఇంటికి గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళకి ఎప్పుడు సేమియా స్వీట్ కస్టర్డ్ ఇవేం చేస్తాం, ఇట్లా వెరైటీ చేస్తే మనం కూడా సూపర్ షెఫ్స్ అనుకుంటారు. కానీ చేయడం చాలా ఈజీ అని వాళ్ళకి తెలియదు కదా, అన్లెస్ అంటిల్ ఈ వీడియో మీరు షేర్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. సో షేర్ చేయకండి, ఎందుకంటే మీరే ఎక్స్పర్ట్స్ ఉండండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇట్లా మంచిగా మిల్క్ మేడ్ తీసుకొని దాంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. డిడ్ యూ నోటీస్, మనం ఇప్పటివరకు షుగర్ ఎక్కడా యాడ్ చేయలేదు, అండ్ ఈ రెసిపీలో యాడ్ కూడా చేయం, అదే స్పెషల్ ఈ రెసిపీకి. సో ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని బీట్ చేసేసుకోండి. నేను ఫస్ట్ ఇట్లా మిక్స్ చేస్తాను ట్రై చేసినా, కానీ కుదరలే, బీట్ చేసుకోవాల్సిందే. సో బీట్ చేసుకోండి మీరు డైరెక్ట్గా. ఇదంతా మంచిగా బీట్ అయిపోయి కొంచెం థిక్ ఫామ్ అయినప్పుడు ఇది పైన లేయర్ లాగా వేసుకుందాం. ఇప్పుడు అందులో మునిగి తేలినది కాకుండా దీంట్లో కూడా మునిగి తేలాలి, ఎందుకంటే టేస్టీ కావాలంటే ఆ మాత్రం మునిగి తేవాల్సిందే, మనం కాదు, బ్రెడ్. సో ఇదంతా అయిపోయాక డ్రై ఫ్రూట్స్ లేకుండా స్వీట్ ఎట్లా బాగుంటుంది, సో నేను దాని మీద నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా. డ్రై ఫ్రూట్స్ టేస్ట్తో పాటు చూస్తానికి ఎంత మంచిగా అవుతుందో. నేను ఎంత చేసింది ఆ డ్రై ఫ్రూట్స్తోనే లుక్ వచ్చింది. సో డోంట్ మిస్ డ్రై ఫ్రూట్. గుర్తుంది కదా, గెస్ట్లు చూసి ఏమనుకోవాలి, వా షెఫ్ అనుకోవాలి. సో ఈ మాత్రం వేసుకోండి ఫర్ ద లుక్. టేస్ట్ ఎట్లున్నా లేకపోయినా చూస్తానికి బాగుంటే ఆటోమేటిక్గా టేస్ట్ బాగుంటుంది. వీఆర్ ఫుడ్ లవర్స్, కానీ కొంచెం టైం ఇద్దాం, సో దట్ ఇట్ విల్ బికమ్ మోర్ టేస్టీ. అప్పుడే కదా, మనం ఎంత ఫుడ్ లవర్స్ అయినా టైం ఇస్తే కదా టేస్టీ అవుతానికి. అండ్ మనం తినేయకుండా గెస్ట్లకు పెట్టాలి, గుర్తుంది కదా. ఓకే, నా అన్ని వీడియోస్ కంటే ఈ వీడియో వాగుడు కొంచెం ఎక్కువ ఉంది, బికాజ్ వాగుడు మూడ్ అంతే. ఈ రెసిపీ నచ్చితే చేసుకోండి, నచ్చకపోయినా చేసుకోండి. ఇక్కడ కష్టపడి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి మా మమ్మీ కామెంట్ చేసి నవ్వుకుంటుంది, సో ఇగ్నోర్ హర్. అండ్ ఈ రెసిపీని అయితే ఇగ్నోర్ చేయకుండా చేసుకొని తిని మీ చుట్టాలకు కూడా పెట్టండి, అంతే. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్. ఓ వెయిట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కింటి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. బాయ్.